ఎస్హెచ్ఓ ఏపీ టీవీ యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం. ఈరోజు మన ఈ కార్యక్రమం శ్రీలంక గురించి. ఎంతో చక్కటి చారిత్రక ఆధ్యాత్మిక నేపథ్యం కలిగినటువంటి శ్రీలంక గురించి శ్రీ సంగిరెడ్డి హనుమంతరెడ్డి గారు. వారు ఆల్ ఇండియా ప్రోగ్రెసివ్ ఫోరానికి జాతీయ కార్యదర్శిగా వ్యవహరిస్తున్నారు. అదేవిధంగా బిఎస్ఎన్ఎల్లో వారు ఉద్యోగ బాధ్యతలు నిర్వహించి రిటైర్ అయి ఉన్నారు. దీనికి అదనంగా వారు ప్రపంచ దేశాలను పర్యటిస్తూ అక్కడ గల సామాజిక ఆర్థిక విషయాలను విశ్లేషిస్తూ వారి యొక్క అనుభవాలని మనతో పంచుకుంటూ ఉంటున్నారు. వారి అభిప్రాయాలను వారి మాటల్లోనే విందాం. ముందుగా హనుమంతరెడ్డి గారిని స్వాగతిద్దాం. నమస్తే హనుమంతరెడ్డి గారు. నమస్తే ధనంజయ రెడ్డి గారు. సో మన ఈ కార్యక్రమంలో శ్రీలంక గురించి చర్చించుకుందాం సార్. శ్రీలంకలో గల ప్రసిద్ధి చెందిన పర్యాటక కేంద్రాల గురించి తెలియజేయగలరు సార్. ముందు శ్రీలంకలో దర్శనీయ స్థలాల గురించి చెప్పుకోవాల్సి ఉంటే ముందుగా బౌద్ధం, క్రైస్తవం, కొంత అతి తక్కువ సంఖ్యలో ఇస్లామిజం కూడా ఉన్నాయి. అయితే అక్కడ నేను గమనించినంత వరకు బౌద్ధాన్ని, బౌద్ధ పర్యాటక స్థలాలను ఏమాత్రము వక్రీకరించాల. అట్లాగే కొన్ని శైవ ఆధ్యాత్మిక పర్యాటక స్థలాలు కూడా ఉన్నాయి. అందులో చూడదగ్గ ప్రదేశాలంటే బుద్ధునికి సంబంధించిన ఒక బోధి వృక్షము, తర్వాత బుద్ధ ప్రతిమ, తర్వాత ఒక శివాలయం ఉంది నాగద్వీపం అనే ఒక ద్వీపంలో, తర్వాత సిగిరియా అనే లాంటి కోట చాలా ప్రసిద్ధి చెందింది, ప్రఖ్యాతిగాంచిన కోట ఉంది సిగిరియా కోట. అట్లాగే గాల్ కోట, చాలా కోటలు ఉన్నాయి. రెండు విధాలుగా చెప్తే ఆధ్యాత్మిక ప్రదేశాలు, చారిత్రక ప్రదేశాలు, వాటిల్లో రాచరిక గురించి వాళ్ళ వంశాన్ని బాగా ఎత్తి చూపే కోటలు ఉన్నాయి ప్రధానంగా. ఎక్సలెంట్ సార్. మనందరికీ తెలిసిందే సార్, 3 ఏళ్ల క్రితం శ్రీలంకలో ప్రభుత్వ పతనానికి దారితీసిన ప్రధాన కారణం అక్కడ గల ఆర్థిక మాంద్యం సార్. అంతటి ఆర్థిక మాంద్యం చవి చూడటానికి ఆ దేశంలో నెలకొని ఉన్న పరిస్థితుల గురించి, ఆ నేపథ్యం గురించి తెలియజేయగలరు సార్. దానికి ప్రధాన కారణము ఒక మాటలో చెప్పాలంటే రాజపక్ష వంశీకులు పాలకులుగా, అధ్యక్షులుగాను ప్రధానమంత్రిగాను వాళ్ళే ఉన్నారు. గోటబయ రాజపక్ష అధ్యక్షులుగాను, ఆయన తమ్ముడే, అధ్యక్షుని తమ్ముడే ప్రధానమంత్రి. వాళ్ళు విపరీతమైన అవినీతి పోకడలను అనుసరించారు. తర్వాత ప్రపంచ అంతర్జాతీయ ఆర్థిక నిధి నుంచి వాళ్ళు అప్పులు తీసుకోవడానికి రకరకాలైన నిషేధాలు విధించారు. తర్వాత సంపన్న వర్గాల మీద ఉన్న పన్నును 28% నుంచి 24% తగ్గించారు. తర్వాత విలువ ఆధారిత వస్తువులపై పన్నును 15% నుంచి 8% తగ్గించారు. నేషనల్ డెవలప్మెంట్ ఫండ్ అనే ఒకటి ఉండేది, అది 2% ఉండింది, దాన్ని రద్దు చేశారు. తర్వాత ఆర్గానిక్ అగ్రికల్చర్, సేంద్రియ వ్యవసాయం అనే పేరుతోటి విదేశాల నుండి దిగుమతి చేసుకుంటే అనేక రసాయనిక ఎరువులను, కలుపు మందులను, పురుగు మందులను, వాటన్నిటిని కూడా నిషేధించారు. దీనివల్ల ఒకానొక ఆదాయ వనరుల్లో ప్రధానమైన వ్యవసాయము బాగా దెబ్బతినింది. ఆ వ్యవసాయంలో తేయాకు ఎగుమతి పడిపోయింది. తర్వాత వరి కూడా పడిపోయింది. తేయాకు ఎగుమతి పడిపోయి వాళ్ళు ఆర్థికంగా చాలా ఇబ్బందుల పాలు కావాల్సి వచ్చింది. వాళ్ళ జీడిపిలో కూడా దాదాపు చాలా బాగా పడిపోయింది. ఈ కారణాల చేత ఆర్థిక మాంద్యము శ్రీలంకలో అభివృద్ధి చెందింది. దీనికి చెప్పడానికి సంబంధంగా ఒక మాట చెప్పాలంటే అరగాలయ అనే పేరుతోటి ఒక ఉద్యమం బయలుదేరింది. ఆ ఉద్యమం ప్రత్యేకత ఏమంటే మన దేశంలో పంజాబ్, హర్యానా ప్రాంతాలలో ఉద్యమించిన రైతులలాగా అప్పటికప్పుడు వాళ్ళు ఉద్యమించారు నిరసనలు తెలుపుతూ. వాటికి ఒక ఫలానా ఏ రాజకీయ పక్షానికి సంబంధించిన నాయకులు లేరు. వాళ్ళు డిమాండ్లు కూడా అవినీతి తగ్గాలి, బంధుప్రీతి తగ్గాలి, ఈ పాలకులు దిగిపోవాలి, రాజ్యాంగబద్ధంగా మాకు మార్పులు రావాలి, నిరుద్యోగం తీరాలి, వ్యాపారం అభివృద్ధి చెందాలి, వ్యవసాయము అభివృద్ధి చెందాలి, విద్య, వైద్య, వ్యవసాయాల్లో వీళ్ళు నియంత్రించిన నియంత్రణలన్నీ కూడా
తొలగిపోవాలి. ఇలాంటి దీంతో బ్రహ్మాండంగా ఉద్యమించారు. ఆ ఉద్యమం ఫలితం కూడా తర్వాత మాంద్యం తగ్గడానికి వాళ్ళు ప్రధానమంత్రి రాజీనామా చేయడానికి, ఇది యాక్చువల్గా మార్చి నెలలో మొదలైంది 2022లో. ఏప్రిల్ 3న 26 మంది మంత్రివర్గం మొత్తం ఏకుమ్మడిగా రాజీనామాలు చేశారు. ప్రధానమంత్రి మే 9న రాజీనామా చేశారు. తర్వాత అధ్యక్షులు వేరే దేశానికి పారిపోయి అక్కడ నుంచి సింగపూర్కి పోయి అక్కడ కాస్త స్థిరపడి జూలై 14న ఆయన కూడా రాజీనామా చేశారు. ఇప్పుడున్న ప్రస్తుత పరిస్థితులు తీసుకుంటే కనుక సార్, శ్రీలంక ప్రస్తుత అధ్యక్షులు అనుర కుమార దిశానాయకే వారి యొక్క రాజకీయ నేపథ్యం గురించి, అదేవిధంగా నాటి ఎన్నికల సమయంలో వారు అనుసరించిన విధానం గురించి, గత 2-3 ఏళ్లుగా వారి పరిపాలన పద్ధతుల గురించి, ఏ మేరకు వారు ఇచ్చిన హామీలను నెరవేరుస్తున్నారు అనే అంశాల గురించి వివరించగలరా సార్? ఆయన కుటుంబ నేపథ్యం అంటే వాళ్ళ తండ్రి వ్యవసాయ కూలీ మొట్టమొదట, తర్వాత ఒక సర్వేయర్ దగ్గర సహాయకునిగా చేరారు. వాళ్ళ తల్లి గృహిణి మాత్రమే. ఈయన ముందు నుండి కూడా వామపక్ష భావాలలో కలిగిన విద్యార్థిగా ఎదిగారు. సోషలిస్ట్ స్టూడెంట్స్ యూనియన్ అనే విద్యార్థి సంఘంలో పనిచేసి రాజకీయంగా ఎదిగారు. ఆ క్రమంలోనే ఈ మార్క్సిస్ట్ లెనినిస్ట్ గ్రూపుకు చెందిన కొంత అతివాద వామపక్షులకు వార్తాహరునిగా, కూరియర్ అంటారు ఆంగ్లంలో, వార్తాహరునిగా వ్యవహరించారు. చాలా అపాయకరమైన పరిస్థితులను ఆ సందర్భంలో ఎదుర్కొన్నారు. ఆ తర్వాత జాతీయ పిరమునే అనే ఒక కంప్లీట్లీ ఎంఎల్ ఓరియంటెడ్ ఆర్గనైజేషన్ రాజకీయ పక్షంలో చేరారు. అందులోనే ఆయన ముఖ్యమంత్రులుగా చిన్న చిన్న స్థాయిలలో కూడా పోటీ చేసి నెగ్గారు. ఈ నేపథ్యంలో తర్వాత నేషనల్ ఒక విప్లవ సంఘం అది ఆ పార్టీలో తను చెందిన రాజకీయ పక్షంతో సహా ఇతర పక్షాలని, విద్యార్థి సంఘాలను, కార్మిక సంఘాలను, పౌర సంఘాలను, వీటన్నిటినీ కలిసి ఒక మిశ్రమ వేదికను ఏర్పాటు చేశారు. కోయలిషన్ గవర్నమెంట్కు అనుకూలపడే వేదికను తయారు చేశారు. తర్వాత ఈ నేపథ్యంలో ఇందాక మనం అనుకున్న ఆర్థిక నేపథ్యంలో ఆయన 2004లో ఎన్నికలు జరిగినాయి. ఆ 2004లో జరిగిన ఎన్నికల్లో మొట్టమొదట తక్కువ స్థాయిలో ఉన్నా కూడా శ్రీలంక రాజకీయ చరిత్రలోనే మొట్టమొదటిగా ఐరోపా దేశాలలో జరిగినట్లుగానే రెండవసారి ఎన్నికలు జరిగినాయి. మొదటిసారి ఆయనకి 36% వస్తే రెండోసారి మళ్ళా ముందున్న వ్యక్తుల ఇద్దరి మధ్య పోటీ పెడితే ఆయన 56% ఎన్నికలతో ఆయన అధ్యక్షునిగా గెలిచారు. ఆయన ఇచ్చిన ఎన్నికల ప్రణాళిక ఏమంటే, ముందు నిరుద్యోగ సమస్యను నిర్మూలిస్తాను, ఆర్థిక మాంద్యాన్ని తగ్గిస్తాను, 70% ఎదిగిన ద్రవ్యోల్బణాన్ని తగ్గిస్తాను, ఈ కాస్ట్ ఆఫ్ లివింగ్ను తగ్గిస్తాను, విదేశీ మారకాన్ని పెంచుతాను, వ్యవసాయాన్ని, విద్యను, ఆరోగ్యంలో ప్రవేశించిన లోపాలన్నింటినీ సరిదిద్దుతాను, రాజ్యాంగాన్ని సవరిస్తాను, ఎన్నికల విధానాన్ని అమలు చేస్తాను, ఎన్నికలలో సంస్కరణలు అమలు చేస్తాను. ఇలాంటి ప్రగతిశీల, దాదాపుగా వామపక్షీయుల, లేదంటే సోవియట్ యూనియన్ నాటి ఎన్నికల ప్రణాళికను ఆనాడు అక్కడ వాగ్దానించబడి అమలుకు వచ్చిన ఎన్నికల ప్రణాళికను ఆయన ప్రకటించారు. తర్వాత గత 2024 సెప్టెంబరు 23న ఆయన అధ్యక్షునిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఆయన అధ్యక్షునిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత దాదాపుగా ఆయన ప్రకటించిన వాటన్నిటినీ, విద్య, వైద్యం, వ్యవసాయం, వాటన్నిటిలోనే కాకుండా మన దీంట్లో రాజ్యాంగ సవరణలో భాగమైన కాల్ బ్యాక్, అంటే ఎన్నికైన ఒక రాజకీయ ప్రతినిధిని వెనక్కి పిలవడం అనేది, దాన్ని కూడా రైట్ టు కాల్ బ్యాక్ అనే కరెక్ట్ పదం కాదు, దానికి వేరే పదం ఉంది. మొత్తానికి ఎన్నికైన రాజకీయ ప్రతినిధి వాపస్ పిలవడం అనేది, తర్వాత ప్రజలకు సంబంధించిన వాళ్ళ భాగస్వామ్యం ఏర్పాటు చేసేటట్లుగా, వాళ్ళ సమస్యలు ఎదురేటట్లుగా, నిరుద్యోగ సమస్య, యువకులకు, మహిళలకు ఉద్యోగ కల్పనలో, రాజకీయ ప్రాతినిధ్యంలో ప్రధాన స్థానాన్ని కల్పించారు. అందులో భాగంగానే ఆయనకు ప్రధానమంత్రిగా ఉన్న వ్యక్తి ఒక మహిళ.
ఆ విధంగా అన్నీ చేస్తూ వచ్చారు. అయితే ఆయన కూడా సంవత్సర కాలమే, ఇంకా 4 సంవత్సరాలు ఉంది. దీంట్లో నాకైతే వ్యక్తిగతంగా ఆయన రాజకీయ నేపథ్యము, ప్రగతిశీల భావాల నేపథ్యం చూసిన తర్వాత కొంత శ్రీలంక రాజకీయ, ఆర్థిక, సామాజిక వ్యవహారాల్లో మార్పును తప్పకుండా తీసుకురాగలరు అని నాకు నమ్మకం ఉంది. ఎక్సలెంట్ సార్, చాలా చక్కగా ఇప్పుడున్న ప్రస్తుత పరిస్థితుల్ని కళ్ళకు కట్టినట్టు చెప్పారు సార్. మరో విషయం సార్, ఒక దేశం పురోగభివృద్ధిలో పయనించడానికి ముఖ్యంగా వ్యవసాయ రంగం కావచ్చు, విద్యారంగం కావచ్చు, వైద్య రంగం కావచ్చు, ఇవి కీలక పాత్ర పోషిస్తాయి సార్. ప్రస్తుతం శ్రీలంకలో ఈ వైద్య, విద్య, వ్యవసాయ రంగాలు ఎలా ఉన్నాయి, ఏ విధంగా పనిచేస్తున్నాయి సార్? విద్య మొత్తం ప్రభుత్వ రంగంలో ఉంది. దాని ప్రాథమిక, మాధ్యమిక, కళాశాల, విశ్వవిద్యాలయ చదువులుగా వాటిని విభజించారు. అయితే ప్రపంచీకరణ తర్వాత అమెరికా ఒత్తిడి వల్ల కొన్ని ప్రైవేటు పాఠశాలలు కూడా ఉన్నాయి, కానీ అవి వసూలు చేసే రుసుముల మీద నియంత్రణ ఉంది. అయితే ఇటీవలి కాలంలో ఎంత నియంత్రణ ఉన్నా కూడా వాళ్ళు అనేక సాకులు చెప్పి వాటి రుసుమును ఎక్కువగా చేశారు. అంటే చాలా తక్కువ సంఖ్యలో ఉన్నాయి ప్రైవేటు విద్యాసంస్థలు, వాటిలో రుసుములు అంటే ఫీజు చాలా ఎక్కువ ఉన్నాయి. ప్రభుత్వ విద్యాలయాల్లో మాత్రం పూర్తిగా ఉచితం. అయితే ప్రైవేటు విద్యాలయాల్లో కూడా ఇప్పుడు ప్రభుత్వం ఈయన వచ్చిన తర్వాత ఏం ఒత్తిడి చేసిందంటే కొన్ని పరీక్షలు పెట్టి ప్రత్యేకంగా, అది స్కాలర్షిప్ పరీక్షలని కానీ ఇలాంటివి పెట్టి వాళ్ళ విద్యార్థుల చదువు మీద ఖర్చును తగ్గించే నేపథ్యంలో స్కాలర్షిప్లు ఇస్తారా, ఇంకో విధంగా చేస్తారా అనేది కూడా ఆయన ప్రవేశపెట్టారు. ఇందులో మనం ఒక విషయం చెప్పుకొని తీరాలి. ఈయన చాలా పేద కుటుంబంలోనే పుట్టారు. అధ్యక్షులు మనూరు కుమార దిశనాయకే. అంతేకాకుండా ఆయన చదువంతా మొత్తం ప్రభుత్వ విద్యాలయాల్లోనే సాగింది. ఆయన చాలా తెలివైన విద్యార్థి. అనేక ప్రవేశ పరీక్షలు రాసి తర్వాత కూడా ఉన్నత విద్యను కూడా ఆయన ప్రభుత్వ కళాశాలల్లో, ప్రభుత్వ విశ్వవిద్యాలయాలను అంత కృషి చేసి తెచ్చుకున్నారు కూడా. తర్వాత వైద్యం విషయానికి వస్తే, వైద్యం కూడా ప్రధానంగా వైద్యం అంతా ప్రభుత్వ రంగంలోనే ఉంది. అయితే ప్రైవేటు వైద్యశాలలు కూడా ఉన్నాయి. ఇందులో అవుట్డోర్ పేషెంట్స్కి 50% ప్రభుత్వ వైద్య రంగంలో, వైద్య సంస్థలలో, ఆరోగ్య సంస్థల్లో చికిత్స చేస్తారు. అవుట్ పేషెంట్స్లో 50% మందికి, తదిమ 50% మందిని ప్రైవేటు వైద్య సంస్థలు చూసుకుంటాయి. తర్వాత ఇండోర్ పేషెంట్స్ అంటే సర్జరీ కానీ ఇలాంటివి అట్లా సందర్భాలు వచ్చినప్పుడు 95% ప్రభుత్వం చూసుకుంటుంది, 5% మాత్రమే ప్రైవేట్ వ్యవహారాలు చూసుకుంటాయి. దీంట్లో కూడా చాలా ప్రగతిశీలమైన, చాలా అనుకూలమైన, ప్రజలకు అనుకూలమైన, చాలా శాస్త్రీయమైన వైద్య విధానము శ్రీలంకలో అమల్లో ఉంది. ఇంకా వ్యవసాయం అన్నారు కదా, ఇందాక వాళ్ళ ప్రధాన ఆదాయ వనరుల్లో లేదా ఆదాయ రంగాల్లో మొట్టమొదటి పర్యాటకం, ఆ తర్వాత వ్యవసాయం. డిగ్రీ, ఇంజనీరింగ్, పీజీ పూర్తి చేసి కూడా ఉద్యోగాలు లేకుండా నిరాశగా ఉన్నారా? బ్యాంకు ఉద్యోగాలైతే బాగుంటాయి, కానీ పోటీ పరీక్షల శిక్షణా సంస్థల్లో ఫీజు మీకు భారంగా అనిపిస్తుందా? అయితే ఆలస్యం ఎందుకు? మన వెనిగండ్ల ప్రక్కనే ఉన్న కౌండిన్యపురంలోని కౌండిన్య ఐఏఎస్ అకాడమీలో హైదరాబాద్ నుండి అత్యున్నతమైన ఫ్యాకల్టీతో ఆర్థిక భారం మోయలేని వారికి సేవాభావంతో, లాభాపేక్ష లేకుండా కేవలం మంచి ఫ్యాకల్టీతో అతి తక్కువ ఫీజుతో నిర్వహించబడుతున్న మన ఐఏఎస్ అకాడమీలో చేరండి, చేర్పించండి, ఉద్యోగం సాధించండి. వివరాలకు డాక్టర్ ఈవి నారాయణ, రిటైర్డ్ ప్రిన్సిపల్, టీజీపీఎస్ కాలేజ్, గుంటూరు, ఫౌండర్ అండ్ చైర్మన్ కమ్ మేనేజింగ్ ట్రస్టీ, గుంటూరు, ఆంధ్రప్రదేశ్. సెల్ నంబర్ 9966112933. అందులో తేయాకు ఉత్పత్తులను ఎగుమతి చేయడం, ఆ తర్వాత వరిని పండించి వాళ్ళకందరికీ సెల్ఫ్ సఫిషియన్సీ సాధించిన తర్వాత మిగిలిన వాటికి కూడా భారతదేశం లాంటి వాటికి, ఇతర దేశాలకు కూడా ఎగుమతి చేయడం వల్ల ప్రధాన లక్ష్యంగా ఉంది. ఇందాక మనం చెప్పిన ఆర్థిక మాంద్యాల్లో కారణాలు ఈ పర్యాటక రంగాన్ని 2019 చివరి నుండి మొదలైన కరోనా బాగా దెబ్బతీసింది.
ఆ తర్వాత వీళ్ళ అవివేకం వల్ల ఎగుమతులు వాటిని కూడా చాలా భద్రతా పరిస్థితుల్లో కొనసాగించుకోలేకపోయారు. IMF లోన్ను తిరస్కరించారు. తర్వాత వాళ్లకు $400 కోట్ల విదేశాల అప్పు, $100 కోట్ల స్వదేశీ అప్పు ఉంటే కూడా అంత నేపథ్యంలో వాళ్ళు కేవలము $190 కోట్ల ఆర్థిక వనరులు మాత్రమే వాళ్ళ దగ్గర ఉన్నాయి. ఈ విధంగా కూడా వాళ్ళు చాలా ఇబ్బంది పడ్డారు. ఇప్పుడు వ్యవసాయంలో సేంద్రియ వ్యవసాయాన్ని కొంచెం అట్లా పక్కన పెట్టి తాత్కాలికంగా ఆ రసాయనిక ఎరువులు, కలుపు మందులు, విత్తనాలు వాటన్నిటిని కూడా పరిమిత స్థాయిలో అంతర్జాతీయ సంస్థల సూచనల మేరకు తెప్పించుకుంటున్నారు. వ్యవసాయం వల్ల కుదుటపడింది. తర్వాత వ్యవసాయదారులకు మన దేశంలో ఉన్నట్లుగా కనీస మద్దతు ధరలు లాంటివి ఏమీ ఉండవు. అయితే అక్కడ వాళ్ళ వ్యవసాయ ఉత్పత్తులను, రైతుల వ్యవసాయ ఉత్పత్తులను ఒక కనీస ధరను నిర్ణయించి, అంటే గిట్టుబాటు ధర ఉంటుంది, దాన్ని నిర్ణయించి ప్రభుత్వమే వాళ్ళ దగ్గర నుండి సేకరిస్తుంది. ఇది చాలా పెద్ద ఊరట శ్రీలంక రైతులకు. ఇటీవల మీరు వరదల సమయంలో, నాకు తెలిసి మీరు అక్కడే ఉన్నారు సార్, జస్ట్ మీరు పర్యటన నిమిత్తం శ్రీలంక వెళ్ళారు వరదల సమయంలో. సో ఈ వరదలు శ్రీలంకను ఏ మేరకు ప్రభావితం చేశాయంటే సార్, ఈ వరదల నుంచి ప్రజలకు అండగా ప్రభుత్వం ఏ మేరకు నిలబడిందంటారు సార్? సామాన్యంగా మాకు ముందు అందిన అంచనాల ప్రకారంగా వర్షం మామూలు సాధారణ వర్షం పడవచ్చు, కానీ వరదలు వచ్చే అవకాశం లేదు, అలాంటి అపాయం లేదు అని చెప్పిన తర్వాతనే మేము శ్రీలంక పర్యటనకు మొగ్గు చూపి వెళ్ళాము. 38 మంది, మొత్తం మా బస్సులో 42 మంది ఉన్నారు. అయితే మేము ఉత్తరప్రదేశం అంతా చూసి వచ్చిన తర్వాత జాఫ్నా, అనురాధపుర, సిగిరియా, తర్వాత త్రింకోమలి ఇలాంటి ఉత్తర శ్రీలంకలో ఉన్న ప్రదేశాలన్నీ తిరిగి చూసిన తర్వాత మేము ఇంకా గాల్ అనే ఒక కోటకు పోబోతున్నాము. ఆ పరిస్థితుల్లో వర్షము కొంచెం ఎక్కువ అయ్యి తుఫానుగా మారింది. ఈ తుఫానుగా మారిన నేపథ్యంలో మేము గమనించింది ఏమంటే, ప్రజలు మనలాగా అపవాదులు లేకుంటే దానికి సంబంధించిన వాళ్ళ ఊహాజనితమైన వార్తలను ప్రచారం చేయాల. ఇంకొకటి, ప్రభుత్వం వెంటనే రంగంలోకి దిగింది. ఇప్పుడు మేమున్న ప్రదేశంలో ఎక్కువగా వరదలు ముందు మొదలైనది దక్షిణ ప్రాంతం నుండి కొండలలో మొదలైంది. కొండల్లో రాళ్ళు విరిగి పడ్డాయి, చెట్లు విరిగి దీని మీద పడ్డాయి. రాళ్ళను వెంటనే తొలగించారు. మన దగ్గర రోజుల తరబడి లేకుండా రాళ్ళను వెంటనే తొలగించారు. వాళ్ళ క్రేన్ లాంటివి తీసుకెళ్ళి చెట్లను కొట్టడంలో నేను గమనించింది ఏమంటే, మనలాగా బ్యాటరీతో నడిచే రంపాలు అక్కడ నేను గమనించాల. మామూలుగా మేము పోయింది స్వీడన్లో కానీ తతిమ స్కాండినేవియన్ నార్డిక్ దేశాల్లో, చైనాలో కూడా చాలా అత్యంత ఆధునిక యాంత్రిక పరికరాలు ఉంటాయి వాటిని వాడడానికి. కానీ వాళ్ళు చెట్లను మామూలు గొడ్డల లాంటి వాటితోనే, పెద్ద మచ్చుకత్తులు లాంటి వాటితో నరకడం గమనించాము. అయితే అక్కడ అటవీ శాఖ అధికారులు కానీ, పోలీసు అధికారులు కానీ ప్రజలను అప్రమత్తం చేయడంలో, అనుకోకుండా వచ్చిన వాహనాలను దాటించడంలో చాలా బాగా సహకరించారు. అయితే నేను నా జీవితంలో ఎప్పుడూ కానీ చూడని విధంగా 48 గంటలు వర్షం మొదలైన తర్వాత 48 గంటలు శ్రీలంకలో కుండపోతగానే, మామూలుగా మన దేశంలో నేను చూసిన ఇతర దేశాల తుఫానుల్లో కూడా ఉధృతంగా ఒక 2-3 గంటలు పడినా మళ్ళీ కాసేపు తగ్గుతుంది, కాసేపు తెరపిస్తుంది, ఇలాంటి పరిస్థితులను చూశాను. అక్కడ మాత్రం కుండలతో పోసినట్లుగా నీళ్లు, నేను ఉన్న 48 గంటల సేపు వర్షం కురుస్తూనే ఉంది. ఆ తర్వాత కూడా కురిసింది. మేము ఒక 3 గంటల వ్యవధిలో తుఫాను తప్పించుకున్నాము, విమానాశ్రయానికి వచ్చాము. 4 గంటల ఆలస్యంతో మా విమానము చెన్నై చేరింది. అది చివరి విమానం కూడా. మేము ఒక 5-6 గంటలు కనుక ఆ కొండ ప్రాంతాల్లో ఉండింటే, లేదంటే ఒక పూటనో ఒక రోజో మాకు రావడంలో ఆలస్యం జరిగింటే మేము కూడా ఇరుక్కుపోయి ఉండేవాళ్ళము. దాదాపుగా 300 మంది చనిపోయినట్లు అధికారిక ప్రకటనలోనే తెలియపరిచారు. ఇంకా కొన్ని విరిగిన చెట్ల కింద, దీనిల కింద కూడా ఉన్నారు. కొంత పెరిగే అవకాశం ఉంటుందేమో. ఇప్పుడు దాదాపు సాధారణ స్థితులు నెలకొన్నాయని విన్నాను. వెరీ నైస్ సార్. చివరి ప్రశ్న సార్, ఈ ఇంటర్వ్యూ ద్వారా వీక్షించే ప్రేక్షకుల కోసం
మీరు చెప్పారు శ్రీలంకలో జరిగినటువంటి ఆ ఉద్యమం పేరు అరగాలయ ఉద్యమం. ఈ అరగాలయ ఉద్యమం కావచ్చు, ఈ శ్రీలంకలో జరిగినటువంటి నేపథ్యం కావచ్చు, ప్రపంచ దేశాలకు ఎలాంటి సందేశాన్ని ఇస్తుందంటారు? సాధారణంగా మనము ఏ పని చేసినా, ఏ సంఘటనను విశ్లేషించుకున్నా, ఏమి మాట్లాడుకున్నా కూడా మన ప్రయోజనం కంటే, మనము సమాచారాన్ని సేకరించుకునే ప్రయోజనం కంటే కూడా ఇతరులకు, అందులో ప్రత్యేకించి ప్రజలకు, అందులోనూ వెనకబడిన తరగతుల వారికి ఏం ప్రయోజనం ఉంది ఈ సంఘటన విశ్లేషణ వల్ల అనేది చాలా స్ఫూర్తిని కలిగించే ప్రశ్న ఇది. ఇందులో నేను గమనించింది ఏమంటే, అక్కడ మన రాజకీయ నాయకులు తెలుసుకోవాల్సిన అంశాలు చాలా ఉన్నాయి. వాళ్ళు రాజకీయంగా ఈ రైట్ టు కాల్ బ్యాక్ అనేదే కాకుండా రాజకీయాలలో విద్యార్థులకు, యువతకు, మహిళలకు ప్రాతినిధ్యం కల్పించాలి అనే విషయం దగ్గరే కాకుండా అవినీతి మీద, ఇప్పుడున్న అధ్యక్షులైతే అవినీతి మీద దాదాపు దాడి చేశారు. అంతేకాకుండా మన దేశంలో అధికారులు రాష్ట్రపతి దగ్గర నుండి కింద పంచాయతీ సమితి లేదా పంచాయతీ అధ్యక్షుని దాకా కూడా ప్రభుత్వ ఆస్తులను, ప్రభుత్వ ఆదాయాలను, అంటే అవి మన సంపదలు, మన ఆదాయాలే, వాటిని దుర్వినియోగం చేస్తూ ఉంటారు. వాళ్ళ సొంతంగా వాళ్ళ కబ్జాలో పెట్టుకొని తరతరాలుగా అనుభవిస్తూ ఉంటారు. అక్కడ ప్రస్తుత అధ్యక్షుడు మనురా కుమార దిశనాయక్ ఏం చేశారంటే, రాజపక్ష రాజకీయ వంశస్థులకు కానీ, పూర్వ పాలకులకు కానీ, మొత్తం వాళ్ళందరికీ కూడా వాహనాలు, ఒక్కొక్కరి దగ్గర 5-6 వాహనాలు ఉంటే ఒక్క వాహనం మాత్రమే పెట్టుకొని మీరు అన్నింటినీ వాపసు చేయండి అని ఒత్తిడి చేసి వాపసు తీసుకున్నాడు. భవంతులు వాళ్ళ బంధుమిత్రులందరూ కూడా ఉండడానికి అవకాశాన్ని ఇచ్చే అంత పెద్ద సంఖ్యలో భవంతులు, ప్రభుత్వ భవనాలు, అంటే ప్రజా భవనాలు వాళ్ళ అధీనంలో ఉంటే వాటన్నిటిని కూడా వాపసు తీసుకున్నాడు. అంతేకాకుండా వాళ్ళ ఆదాయాల మీద, వాళ్ళ వనరుల మీద ఎంక్వైరీ జరిపి వాటన్నింటినీ చట్టబద్ధమైన వాటిని మాత్రమే కొనసాగించేటట్లుగా, చట్ట వ్యతిరేకమైన అవినీతిని కొనసాగించే వాటిని ఆపేటట్లుగా ఆయన చేశారు. తర్వాత రాజకీయ నాయకుల మీద చాలా ఒత్తిడి తీసుకొచ్చి వాళ్ళు ఏమాత్రము ప్రభుత్వ వాటిని దుర్వినియోగం చేయకుండా చేయడమే కాకుండా, మామూలుగా మనం మొన్న జోహరాన్ వాగ్దానాల్లో కూడా భాగంగా ఒక మాట అనుకున్నాము. అంతకు మునుపు ఈ ప్రభుత్వం పతనం కావడానికి 28% ఉన్న సంపన్నుల పన్నులను 24% తగ్గించడము, తర్వాత సాధారణ ప్రజల మీద అనవసరమైన పన్నులు వేయడము ఒక ప్రధాన కారణం. ఈయన ఏం చేశాడంటే, సాధారణ ప్రజల మీద వేస్తున్న పన్నులను తగ్గించాడు, సంపన్నుల మీద పన్నులను పెంచాడు. వాళ్ళ ఆదాయాల మీద, వాళ్ళ సంపద మీద, వాళ్ళ వనరుల మీద వాటిని పరిమితం చేయడమే కాకుండా పెంచాడు. వాటన్నిటినీ కూడా తను వాగ్దానించిన ఎన్నికల ప్రణాళిక అమలుకు, అదంతా ప్రజలకు సంబంధించిందే అని, ప్రజల ప్రయోజనాన్ని, శ్రేయస్సును కోరేదే అని అనుకున్నాం, వాటిని కోసం వినియోగిస్తున్నాడు. అంతేకాకుండా సంక్షేమ రాజ్యానికి దారితీస్తుందా అని ఆశ కలిగించే సంక్షేమ పథకాలను, కొత్త సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టడమే కాకుండా చాలా దిగ్బంధనంగా, చాలా కట్టుదిట్టంగా వాటిని అమలు చేస్తున్నాడు కూడా. వీటిని బట్టి రాజ్యాంగాన్ని మార్చాలి ప్రజలకు అనుకూలంగా అనే అంశంలో కానీ, అవినీతిని తగ్గించాలనే అంశంలో కానీ, రాజ్య పరిపాలనలో ఇందాక అనుకున్నట్లు విద్యార్థులు, యువత, మహిళలు, వెనుకబడిన తరగతులకు ప్రాతినిధ్యం కల్పించాలా అన్న విషయంలో కానీ, రైట్ టు కాల్ బ్యాక్లో కానీ, వీటన్నిటిలో కూడా మన ప్రభుత్వాలే కాదు, ప్రపంచంలో పెట్టుబడిదారీ ప్రభుత్వాలన్నీ కూడా, పెట్టుబడిదారీ పాలకులందరూ కూడా పాఠం నేర్చుకోవడమే కాదు, గుణపాఠం నేర్చుకునేలాంటి లక్షణాలు, పరిణామాలు, సంస్కరణలు దేశంలో ఈ అధ్యక్షుడు వచ్చిన తర్వాత అమలైనవి. దీంట్లో నేను వ్యక్తిగతంగా నాతో ఏమైనా విభేదించవచ్చు కదా కూడా. ఒక విషయం నేనేం చెప్పదలుచుకున్నానంటే, ఎవరైతే వామపక్ష భావాలు కలిగి ఉంటారో, వామపక్ష భావాలు కలిగి ఉన్న వాళ్ళందరూ ప్రజా సంక్షేమాన్ని, ప్రజల బాగోగులను, అందులోనూ ప్రత్యేకించి వెనుకబడిన వర్గాల, తరగతుల, తాడిత పీడిత ప్రజల బాగోగులను, వాళ్ళ మేలును చూస్తూ ఉంటారు. కాబట్టి అలాంటి వాళ్ళు ఎక్కడైతే
పాలనకు వచ్చే అవకాశాన్ని వినియోగించి పాలనకు వస్తారో అక్కడ తప్పకుండా సామాజిక స్థితిగతులు, ఆర్థిక స్థితిగతులు, అట్లాగే పాలనా పరిస్థితులు కూడా ఆమోదంగా ప్రజల ప్రయోజనాలను కలిగించేటట్లుగా మారి తీరుతాయని నా వ్యక్తిగత అభిప్రాయము. ఇది మనము పాత రోజుల్లో సోవియట్ యూనియన్లో చూసాము, క్యూబాలో చూసాము, వెనిజులాలో చూసాము, ఈస్ట్ యూరోపియన్ దేశాల్లో చూసాము. ఇప్పటికి కూడా తప్పించుకోలేని పరిస్థితుల్లోనో ఏ పరిస్థితుల్లో అయినా సరే నార్డిక్ దేశాలలో సర్వసాధారణంగా స్కాండినేవియన్ దేశాలలో ప్రత్యేకంగాను అవి అమలవుతున్నాయి. క్యాపిటలిస్టు విధానాన్ని అమలు చేసిన పాలకులు కమ్యూనిస్టులు కావడం వల్ల చైనాలో కొంత నిఘా వ్యవహారాలు ఉన్నప్పటికీ ప్రజా ప్రయోజనాలు వచ్చేటప్పటికి అది ప్రజల పాలన చైనాలో కూడా సాగుతుందని తప్పక చెప్పాలి. ఇలాంటి ప్రయోజనాలు ఉంటాయి. ఈ ప్రజలకు అలాంటి మేలు చేకూరుతుంది. అట్లా చేకూరడానికి మనం ఏ దేశం పోయినా ఇప్పుడు గత కొద్ది కాలంలోనే శ్రీలంకకు పోయి ఇచ్చిన పరిస్థితుల్లో మనం అధ్యయనం చేయవలసి, ఇక్కడ మన దీంట్లో కూడా అమలు చేయడానికి ప్రయత్నం చేయవలసినటువంటి అలాంటి రాజకీయ, సామాజిక, ప్రజా సంక్షేమ పథకాలు కాగా ఇంకోటి ఉద్యమించడానికి కూడా మనము ఒకవేళ కొన్ని వర్గాలు నా మీద కోపించుకున్నా కూడా వామపక్షాలు, ఇతర తరగతులన్నీ కూడా చాలా నిరాసక్త భావంతో, చాలా పట్టనితనంతో, చాలా ప్రశ్నారాహిత్యంగా ప్రవర్తిస్తున్నాయి. అది మనకు ప్రస్తుత పరిస్థితుల్లో చాలా అపాయాన్ని కలిగిస్తుంది. ఈ ఇందాక ఆ ఉద్యమం పేరు అరగాలయ ఉద్యమంలో మన పంజాబ్, హర్యానా రైతుల అంశ అక్కడ కనబడుతుంది. అక్కడ ప్రత్యేకత సంప్రదాయ రాజకీయ నాయకులను ఎవరిని వాళ్ళు నమ్మలా, వాళ్ళు నాయకులు అయ్యారు. వాళ్ళ భాగస్వాములు కూడా విద్యార్థులు, యువత, ప్రజా సంఘాలు, పౌర సంఘాలు ఇవన్నీ చేరి ఈ మార్పును సాధించినాయి. మనం అలాంటి అరగాలయ లాంటి ఉద్యమాల నిర్మాణ దిశలో కూడా మనం శ్రీలంక పర్యటన నేపథ్యంలో తెలుసుకుంటామని, అలాంటి ఉద్యమాలను మనము ప్రత్యక్ష నిరసనల రంగంలో లేకపోయినా ప్రత్యక్ష నిరసనల రంగంలో, ఉద్యమాల రంగంలో ఉండే తరగతులు, వర్గాలు కొంచెం పాఠాలు, గుణపాఠాలు నేర్చుకొని ఆ విధంగా ఉద్యమిస్తారని, మన దేశాన్ని కూడా కొంతలో కొంత ప్రగతిశీలత వైపు నడిపిస్తారని ఆశిస్తున్నాను. ధన్యవాదాలు సార్. ముఖ్యంగా శ్రీలంక వెళ్ళి రావాలంటే చాలా వ్యయ ప్రయాసాలతో కూడుకున్న పని, చాలా డబ్బులు అవుతాయి, చాలా సమయం కూడా పడుతుంది. అవన్నీ లేకుండానే శ్రీలంకలో జరుగుతున్న పరిస్థితుల గురించి, అక్కడ గత సంక్షోభం గురించి, ప్రస్తుత అధ్యక్షుడి పనితీరు గురించి, అదేవిధంగా అక్కడ విద్య ముఖ్యంగా ప్రభుత్వ ఆధీనంలో ఉన్నటువంటి విద్య గురించి, దీంతోపాటు వ్యవసాయ రంగానికి ప్రభుత్వం అందిస్తున్నటువంటి చేయూత, ముఖ్యంగా గిట్టుబాటు ధర, ప్రభుత్వమే పంటలకు కొనటం గురించి, ఇలా ఇతరత్ర రాజకీయ సవరణ గురించి, చారిత్రక నేపథ్యం గురించి చక్కగా ఎంత వివరణాత్మకంగా విశ్లేషించినందుకు గాను మీకు ధన్యవాదాలు సార్. మీకు కూడా ప్రత్యేక కృతజ్ఞతలు.